విశ్వాసిగా ఉండడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈ కార్యాలు చేసేటప్పుడు వాడు విశ్వాసిగా ఉండడు అని చెప్పారు. సోదరులారా, దైవము వ్యభిచారానికి ఒక ఆనకట్ట కూడా వేశాడు. ఆ ఆనకట్టలో ఒకటి పరదా, అంటే శరీరాన్ని, స్త్రీ శరీరాన్ని కప్పుకొని బయటకు వెళ్ళమని స్త్రీలకు చెప్పాడు. ఇక పురుషులకి ఏమంటున్నాడు? 24వ అధ్యాయం సూరా నూర్ వాక్యం 30లో కుల్లిల్ ముమినీన యగుజ్జు మిన్ అబ్సారిహిం వయహ్ఫజు ఫురూజహుం ذلكم أزكى لهم إن الله خبير بما يصنعون. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాస పురుషులతో మీరు చెప్పండి, తమ దృష్టిని కిందకి మరల్చుకొని భూమిపై వ్యవహరించండి అని. అంటే దృష్టిని కిందని పెట్టుకొని నడిస్తే పడిపోతాం కదా అని అనవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరాయి స్త్రీల వైపు మీ దృష్టి, మొదటి దృష్టి అది ధర్మసమ్మతమే, రెండవ దృష్టి అది శైతానిది అన్నారు. అంటే అది మీకు దుష్టకార్యం వైపు తీసుకువెళ్ళేది అని అన్నారు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు? మీ దృష్టిని కిందకు మరల్చుకోండి అని చెప్పు విశ్వాస పురుషులకు, స్త్రీలకు శరీరం అంతా కప్పమని చెప్పిన ఆ అల్లాహ్ పురుషులకు కూడా పరదా పెట్టాడు. ఆ పరదా తమ దృష్టిని కిందకు దించమని. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల ముందు ఒక గ్రుడ్డివాడు వచ్చాడు. వస్తే ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు భార్యలతో, మీరు పరదా చేయండి. భార్యలు అన్నారు, అయ్యో ఈయన గ్రుడ్డివాడు కదండి, ఈయన ముందు పరదా ఎందుకు అని అన్నారు. మరి మీరు చూస్తున్నారు కదా ఆయన్ని అని అన్నారు. అందుకే మీరు పరదా చేయండి, మీ దృష్టిని మరల్చుకోండి అన్నాడు. అందుకే 24వ అధ్యాయం సూరా నూర్ వాక్యం 31లో దైవమంటున్నాడు, వకుల్లిల్ ముమినాతి యగ్జుజ్న మిన్ అబ్సారిహిన్న వయహ్ఫజ్న ఫురూజహున్న వలా యుబ్దీన జీనతహున్న ఇల్లా మా జహర మిన్హా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాస స్త్రీలతో చెప్పండి, అంటే ఆ సృష్టికర్త ఒక్కడే ఆరాధ్య దైవం అని చెప్పే విశ్వాస స్త్రీలతో చెప్పండి, వారు తమ దృష్టిని కిందకి మరల్చుకోమని. సోదరులారా, ఈరోజు మత ప్రచారము చేసే వ్యక్తులు స్టేజీల మీద నుంచి స్త్రీని అందంగా అలంకరించి పాటలు పాడిస్తున్నారు. కానీ సృష్టికర్త అల్లాహ్ అంటున్నాడు, ఈ దుష్టకార్యం నుండి, అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి సంబంధం ధర్మసమ్మతమైన సంబంధమే అక్కడ ఉండాలి, అధర్మమైన మార్గము శైతాన్ యొక్క బాట అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అన్నాడు, వసా సబీలా, వ్యభిచారానికి దగ్గరికి వెళ్ళినా సరే అది మీకు మార్గం నుంచి దూరం తీసుకెళ్ళిపోతుంది. అయితే సోదరులారా, సోదరిమణులారా, స్త్రీలకు కూడా దృష్టిని కిందకు దించుకోమని దైవం అనుమతినిచ్చాడు. ఆ తర్వాత అన్నాడు, వలా యుబ్దీనా జీనతహున్నా ఇల్లా మా జహర మిన్హా, మీ అలంకరణను మీరు బహిర్గతం చేయకండి, ఏదైతే తనంతట తాను బహిర్గతం అవుతుందో దాన్ని తప్ప అని అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్మా బిన్త్ అబూబకర్ యొక్క కూతురుతో అన్నారు, ఏమని? అస్మా, నీ యొక్క శరీరం అంతా కప్పు, ఇవి తప్ప అని అన్నారు. అంటే ఈ రెండు చేతులు, హస్తములు మరియు ముఖము తప్ప అని సైగ చేసి చూపించారు ప్రవక్త, మిగతా శరీరం అంతా కూడా కప్పు అని. చివరికి స్త్రీ యొక్క శబ్దము కూడా, అది కూడా మరుగులో ఉండాలి, ఆ శబ్దములో కూడా మధ్యస్థం ఉండాలి. ఆ శబ్దాన్ని మంచి రమ్యముగా తీయటము, పాటలు పాడటము, రమ్యముగా మాట్లాడటము, ఇది కూడా నిషిద్ధమే. ఎందుకంటే దీనివల్ల కూడా చెడు అనేది, చెడుకి తలుపులు వీడుతాయి. అందుకే దైవమంటున్నాడు 33వ అధ్యాయము వాక్యం 33 సూరల్ ఇజార్, యా నిసాన్ నబీ లస్తున్న కహదిం మిన్ నిసాయి ఇన్ ఇత్తఖైతున్న ఫలా తగ్జానా బిల్ ఖౌలి ఫయత్మా అల్లదీ ఫీ ఖల్బి మర్జున్ వకుల్న ఖౌలం మారూఫా. ఇక్కడ స్త్రీలతో దైవం అంటున్నాడు, మీ శబ్దాన్ని రమ్యంగా తీయకండి, సవ్యంగా చెప్పండి ఏ విషయమైనా సరే. అంతేగాని మీరు ఆరాటముతో, అందముతో మాట్లాడితే ఎవరి హృదయంలోనైతే రోగం ఉన్నాదో వాడికి వ్యభిచారం యొక్క
వ్యభిచారం యొక్క తలుపులు వీడుతాయి. వారికి ధైర్యం వస్తుంది, ఈవిడ నా వలలో పడతాది అని. అందుకే మాటలో మధ్యస్థం వాడండి, రమ్యంగా ఉపయోగించండి స్త్రీలకి చెప్పాడు. అయితే సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాంలో ఒక కార్యాన్ని దైవం ఆపిన తర్వాత ఆ కార్యం నుండి ఎలా ఆగగలరు అనేది కూడా చెప్పాడు. అలాగే ఖురాన్లో 4వ అధ్యాయం సూర నిసా వాక్యము 3లో అంటున్నాడు, ఫైన్ కిఫ్తుమ్ అల్లా తుక్సితు ఫిల్ యతామా ఫన్కిహు మా తాబా లకుం మినన్ నిసాయి మత్నా వ థులాసా వ రుబాఅ. దైవం అంటున్నాడు, చూడండి, అనాథ స్త్రీలు, అనాథ పిల్లలు మీ దగ్గర ఉంటే వారితో మీరు వివాహం చేసుకోదలుచుకుంటే, వారికి సక్రమమైన న్యాయం మీరు చేయలేమని భయం ఉంటే, మీరు ఇతర స్త్రీలను ఎవరినైతే మీరు ఇష్టపడతారో వారిలో 2 చేసుకోండి, 3 చేసుకోండి, 4 చేసుకోండి. సోదరులారా, ఈ అనుమతి దైవము ఎందుకు ఇచ్చాడు? వ్యభిచారము నుండి ఆగటానికి, వ్యభిచారము నుండి ఆగటానికి, ఎంజాయ్ చేయటానికి కాదు సోదరులారా. వ్యభిచారము నుండి ఆగటానికి దైవము ఒక కోట వేశాడనమాట. చూడండి, చాలామంది స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఇంటికి వెళ్ళిపోతారు, కన్నవారి ఇంటికి వెళ్ళిపోతారు. ఈయనేమో ఇంక నాకు ఎవరు లేరని వ్యభిచారం ప్రారంభిస్తాడు. ఇలాగా విజయవాడలో ఇబ్రాహీం పట్టణము, అంటే కృష్ణా డిస్టిక్లో ఇబ్రాహీం పట్టణంలో 3 ఇదే విధముగా ఎయిడ్స్కి గురయ్యారు. ఈ విధముగానే స్త్రీ లేకపోవడం వల్ల తన కామాన్ని తీర్చుకోవడానికి దుష్ట మార్గం వెళ్ళారు, వారు ఎయిడ్స్కి గురయ్యారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నిజంగా మీరు వివాహం చేసుకోదలుచుకుంటే ధర్మసమ్మతం 3లో కూడా 2లో 4లో సక్రమమైన న్యాయము చేయగలిగితే 2 3 4 వరకు వివాహం చేసుకోండి. ఫైన్ కిఫ్తుమ్ అల్లా తాదిలు ఫవాహిదా. ఒకవేళ మీరు 4 లేదా 3 2 సక్రమమైన న్యాయము చేయలేను అని అనుకుంటే ఒకే స్త్రీ చాలు. సోదరులారా, అదే విధంగా 4వ అధ్యాయం సూర నిసా వాక్యం 129లో దైవం అంటున్నాడు, వలన్ తస్తతీఉ అన్ తాదిలు బైన నిసాయి వలో హరస్తుం. అల్లాహు అక్బర్. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఎంత కృషి చేసినా 4లో లేకపోతే 3లో 2లో ఖచ్చితమైన న్యాయం చేయలేరు అంటున్నాడు. ఖచ్చితమైన న్యాయం చేయలేరు అని దైవం అంటున్నాడు. ఎందుకంటే మీకున్నటువంటి హార్ట్ ఒక్కటే, హృదయం. అందాకలా చెప్పాను, ఆ ఒక్క హృదయంలో 4 సమానమైన ప్రేమ రాజాలకు, ఒకరికి ఎక్కువ తక్కువ అనేది వస్తాది. అందుకే దైవం అంటున్నాడు, ఫైన్ కిఫ్తుమ్ అల్లా తాదిలు ఫవాహిదా ఔ మా మలకత్ ఐమానుకుం దాలిక అద్నా అల్లా తౌలు. ఇందులో దాని సమాధానం ఇస్తున్నాడు, మీరు ఒక్కరితోనే సరిపెట్టుకోండి, లేదా పూర్వం బానిసలు ఉండేవారు, బానిసతోనే మీ జీవితాన్ని సరిపెట్టుకోండి. ఎందుకంటే ఈ విధమైన చట్టము దైవం పెట్టాడు, ఒకే వైపు మీరు వాలిపోకుండా ఉండాలని. అంటే అంత ఖచ్చితంగా న్యాయం మీరు చేయలేరు, అలాగని ఒకే వైపు వాలిపోకండి అని దైవం చెప్తున్నాడు. సోదరులారా, వ్యభిచారానికి బదులుగా దైవము సంసార జీవితం వైపు పిలిచాడు, వ్యభిచారం వైపు మరల్చలేదు. కానీ ఈరోజు ఎన్నో పెద్ద పెద్ద ధర్మాలు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు, అంటే ధర్మాలు, అందులో ఏముంది? వైరాగ్యం ఉంది, వైరాగ్యం ఉన్నది, సన్యాసత్వం ఉంది, బ్రహ్మచారితత్వం ఉన్నది. అంటే వివాహం చేసుకోకపోతే భక్తిలో ఎక్కువగా ఎదుగుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని గురించి 57వ అధ్యాయము సూర అల్ హదీద్ వాక్యం 27లో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఓ రుహ్బానియతన్ ఇబ్తదౌహా